నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల బాయ్స్ హాస్టల్లో మెనూ పాటించకపోవడంతో విద్యార్థులు అర్ధాకిలతో అలమటిస్తున్నామని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ఏవన్ టీవీ ద్వారా బయటపెట్టిన వారు వార్డెన్పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను కోరారు. హాస్టల్ పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి విద్యార్థులకు వెంటనే సరైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీకు హాస్టల్లో మెనూ ప్రకారం వండిస్తున్నారా బాబు? ఏమేమి పెట్టాల్సి ఉంటుంది మీకు? పాలు రోజు లేదు సార్, గుడ్డు లేదు, చపాతీ లేదు, ఆధారం చపాతీ, మంగళవారం శనివారం. మరి హాస్టల్ మీ వార్డెన్ గట్రా అడిగాడా మీరు? నిన్న కూడా అడిగితే మీరు తర్వాతకి అని తిండి తర్వాత చదవకండి అంటున్నారు. అంటే మీ మెనూ ప్రకారం మీకు పెట్టగలిగితేనే కదా మీరు తిని చదువుకునేది. మీరు ఇక్కడికి ఏమన్నా తిండికి వస్తున్నారా, చదువుకోనికి కదా, చదువుకుంటారు తిండి తర్వాత అని చెప్తున్నారు సార్. ఎవరైనా వస్తే కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉంటారు అని చదువుకోరు అని చెప్తున్నారు. ఎలాంటి తనిఖీ చేయాలి? మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా? వాటిపైన ఆయన చూడమంటారా? ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. మీ పేరేంటి? యశ్వంత్. మీ పేరేంటి? మణిరత్నం సార్. మీరు? రాహుల్. మీరంతా ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళు? రేషన్కి సంబంధించింది విఆర్ఓగా మీరు వేస్తున్నారు. నేను వేస్తాను. ఈ కారణం ఏంటి? ఇంతకుముందు డీలర్ దగ్గర 5 ప్యాకెట్ల బియ్యం ఎక్కువ ఉండే పట్టుకున్నారు సార్, తహసీల్దార్ సార్ గారు. పట్టుకునేందుకు అతన్ని సస్పెండ్ చేసి విఆర్ఓగా నాకు అతనికి కేసు ఇచ్చినారు. అంటే మీరు ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమన్నా విధానానికి మీ మీద ఏమన్నా? ఏమంటలేదు సార్, హ్యాపీగా వేసుకొని పోతున్నారు జనాలు. ప్రజలు ఎలా ఉన్నారు మీ మీద? ఏం లేదు, హ్యాపీగా వేసుకొని పోతున్నారు. వేసుకొని పోతా ఉన్నారు. సో విఆర్ఓ గారు లేకపోతే హై డిపార్ట్మెంట్ ఏమైనా వచ్చి ఇక్కడ చూడడం జరిగిందా? ఏం లేదు, తహసీల్దార్ సార్ వచ్చి చెక్ చేసుకొని పోయినాడు ఒకసారి, ఎట్లా వేస్తున్నారు ఏం కదా అని చూసుకొని పోయినాడు.